హాయ్ అండి. మేము ఈరోజు పోషమ్మ తల్లికి మొక్కుకున్నాము. ముక్కోటి దేవతల కంటే ముందు పోషమ్మ తల్లి అంటారు కదా! అందుకే మేము ఎవ్రీ ఇయర్ అన్ని దేవుళ్ళ కంటే ముందు ఇలా పోషమ్మ తల్లికి మొక్కుకుంటాము. ముందుగా ఇంట్లో దేవుళ్ళకి కూడా దీపం పెట్టి బోనం వండి తీసుకెళ్ళాలి. గుడికి వెళ్ళగానే అక్కడ 5 చుట్లు తిరిగి, కడపని కడిగి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి లోపలికి వెళ్ళాలి. మేమైతే పోషమ్మ తల్లి ముందు ఇలా 5 ఆకులు పెట్టి, బోనం పెట్టి, పెరుగు వేస్తాము. కోడిని కోసే ముందు దానికి కళ్ళు తాగిచ్చి దాని ముందు బియ్యం పోస్తారు. మనం మన మొక్కులలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుంటేనే అమ్మవారు సంతోషపడి ఆ కోడి బియ్యం తింటుందంట. అది తినకపోతే మనం మన మొక్కులో ఏదో పొరపాటు చేసినట్టేనంట. మాతో పాటు మా పెద్దమ్మాళ్ళు కూడా వచ్చారు. మా కోడేమో బియ్యం ఫుల్ ఫాస్ట్‌గా తినేసింది. మా అమ్మ వాళ్ళ కోడేమో అస్సలు ముట్టలేదు. పాపం ఏం చేస్తాం, ఇంత దాకా వచ్చి కోడిని కోయకుండా ఉంటారా? అమ్మవారిని కాసేపు మొక్కుకోగా వాళ్ళ కోడి కూడా బియ్యం అయితే తినేసింది. ఇక ఏం కాదులే అని కోసేశారు. పోషమ్మ తల్లికి ఎదురుగా వాళ్ళ తమ్ముడు పోతురాజు ఉంటాడు. అక్కడ కూడా పసుపు, కుంకుమ వేసి బోనం పెట్టాలి. పిల్లలకి హెల్త్ బాలేనప్పుడు, నిద్రలో భయపడ్డప్పుడు పోషమ్మ తల్లి దగ్గర బొట్టు పెడితే త్వరగా క్యూర్ అవుతుందంట. అమ్మవారి దగ్గర అన్ని మొక్కులు అయిపోయాక కొబ్బరికాయ కొట్టి పిల్లలకు పెట్టడానికి కాస్త బొట్టు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండే.